అధ్యక్షులు దాస్ గారు, సెంట్రల్ కౌన్సిల్ జాయింట్ జనరల్ సెక్రటరీ విట్ట సూర్యనారాయణ గారు, చీఫ్ పర్మనెంట్ సెక్రటరీ నరేందర్ గారు, సెంట్రల్ ఉపాధ్యక్షులు శ్యామ్ గారు, గోదావరి ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు సదానందం గారు, శంకర్రావు గారు, వెంకటస్వామి గారు, భిక్షపతి గారు, ఓదల్ గారు, రాపర్తి శ్రీవారు విషయం కాదు. మరి ఖచ్చితంగా మన కార్యకర్తలు మరి కార్మికులు చిరస్థాయిగా మరి సార్ పేరు నిలబడుతుంది ఇక్కడ సింగరేణిలో. మరి ఆ విధంగా సింగరేణి కార్మికులు రిటైర్ అయిన రోజు మనందరికీ కూడా చేయాలని చెప్పేసి మీ అందరి ద్వారా నేను కూడా కోరుతా ఉన్నా. మరి అంతేకాకుండా మనకు అనేక క్యాడర్ స్కీములు సవరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికుల ఈ మధ్య చాలా మంది కూడా మరి తీసేశారు. మరి అవందరికీ కూడా ఒకసారి అవకాశం కల్పించాలని అదొక డిమాండ్. మరి అంతే అనేది 24 నెలలు కాకుండా ఇంకా కొంచెం దాన్ని తగ్గించాలని చెప్పేసి మరి పెద్దలకి మరొకసారి అదొక డిమాండ్ కూడా మనం తీర్మానంలో చేశాం. మరి అంతేకాకుండా ఈరోజు లాకర్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి అదొక డిమాండ్ చెప్తా ఉన్నాం. మరి అంతేకాకుండా కంపెనీ క్వార్టర్స్ కూడా అన్ని కూడా ఉన్నా, ఎంత గవర్నమెంట్ ఉన్నా ఇవాళ చూడు మన ఏటి కార్యకోటి సరిపోయి ఇలా మైన్స్ కమిటీ మీటింగ్లో కూర్చుంటాడు. మనకి ఇచ్చక్క సవాలు ఉండాలి రేపు పొద్దున. మనందరం కూడా ఇప్పుడు ఎంత యువకులు ఉన్నారు మీరంతా కూడా ఖచ్చితంగా పెద్ద మెజారిటీ తోటి ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి 70 గంటలు పనిచేయాలి, వారానికి అంటాడు. సిగ్గుడు సుబ్రహ్మణ్యన్ అని ఎల్ఎన్టీ చైర్మన్ 90 గంటలు కార్మికుడు పనిచేయాలి వారంలో. వాళ్ళు పోయి ఇంటికాడ పిల్లల మొక్కలు చూస్తున్నారు. సిగ్గులేకుండా పేరు వేయాలి వాడికి. ఈ దేశంలో ఉన్న చట్ట ప్రకారంగా రోజుకి 8 గంటలు చేయాల, 48 అవర్స్ చేయాల. ఒకవేళ ఎక్కువ పని చేయాల్సి వస్తే డబల్ జీతం ఇవ్వాలనే రూలు చట్టం. ఆ చట్టాన్ని కాదని వాడు 90 గంటలు పనిచేయాలంటే ప్రభుత్వ ప్రేరణ లేకుండా చేద్దామని నేను అనుకోవట్లేదు. అంటే వాడి జీతం ఎంతో తెలుసా? 54 కోట్ల రూపాయల జీతం వాడికి. అంటే మామూలుగా మనకు దొరికే జీతంలో 534% ఎక్కువ జీతం తీసుకొని వాడు ఉపన్యాసాలు చెప్తాడు. అంటే ఈ దేశం నేడు తీసుకోవాలనుకుంటారు వీళ్ళు. కార్మికుడు కాంట్రాక్ట్ 12,000 వారికి 54 కోట్ల. అలా ఏందా డబ్బులేంది? ఈవెన్ చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా దాన్ని ఖండించారు. నేను కూడా చెప్తాను, 11 ఏరియాలో ఐఎన్టీసీ ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ సర్కారంలో పంపిస్తాం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో లేనంత సీనియారిటీ ఉన్న నాయకుడు సంఘాలు కార్మికుల కోసం పోరాటం చేసి జైలుకు పోయి లాఠీతో పగలు గోళీలు తిన్న మనిషి. మొన్న ఎన్నికల్లో మనకు కొన్ని వాగ్దానాలు. ఒకటి, సొంత ఇంటి కళ నెరవేర్చాలా. ఐఎన్టీసీ ఆ వాగ్దానానికి కట్టుబడి ఉంది. ఇప్పటికే దాని మీద కొంత ఎక్సర్సైజ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పించినాం. మనకి 600 ఎకరాల భూమి కావాలా. బ్యాంకర్తో కూడా మాట్లాడినాం. 20 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలా. దాన్ని చేపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మేము కేవలం పోస్ట్ ఆఫీస్ డ్యూటీ. మీ నాన్న నీకు కాలేజీలోని చేయాల్సింది ప్రభుత్వం, మేము ఇంటర్మీడియట్ కూడా చేపిస్తాం. సౌకర్యాలు అంటే పెరక్స్
53 నుంచి 57 దాకా అధికారులకు ఉన్నది. వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదట. మనకి ముస్తి 7% ఉంది. దాని మీద మనం కట్టాలి. కార్మికులు ఇంత కోపం ఉందంటే ఇంత అన్యాయం ఉండదనే మేము ఖచ్చితంగా నేను చెప్పినాం. ఈ 7% మీద అంటే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేసే బాధ్యత మాదే. ఇప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు చెప్పినాం, ఇప్పుడు చెప్పిస్తాం. ఈ మెడికల్ది దీని విషయంలో కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇది ఇప్పుడే మాట ఇవ్వలేదు. ఎందుకంటే దాని మీద సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ వ్యతిరేకంగా నేను మాట్లాడితే కంటెంప్ట్ కేసు అయింది. చేంజ్ తర్వాత అయితే కాదు. దాన్ని కూడా సీరియస్గా ప్రయత్నం. ఇప్పుడు మనోడు అంతా చెప్పింది కదా, 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 అయిపోయింది. తక్కువ అమౌంటే, కానీ ఒక హక్కు పుట్టించిన 10లో లాభాల బోనస్ 10% వచ్చింది. ఎవరికి? రెగ్యులర్ కార్మికులకి. మొన్న 33%. అంటే 23% పెంచినట్టే కదా. 23% పెంచడం అనేది 14 సంవత్సరాల మామూలు విషయం. అంటే రేపొద్దున కూడా ఈ 5,000 రూపాయలు పెరగవచ్చు, వాటికి లాభం కావచ్చు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, సింగరేణి కాలేజీలో మీ అందరి దయ వల్ల 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క సిపిఐ క్యాండిడేట్కి ఇచ్చింది. మీ అందరి మీద ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం. గతంలో మన ఏరియాలో ఒక్క శ్రీధర్ బాబు తప్ప ఎప్పటికీ కార్మికులను పోరాటం చేపించి మరి ఆయన జైలుకు వెళ్ళైనా కూడా దోమల్లో వండి దోమలు గుట్టి ఆయన శరీరాన్ని ఎర్రగా మచ్చలు అయినా కూడా లెక్క చేయకుండా తెల్లారే వచ్చి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో నిలదీసి అసెంబ్లీలో తీర్మానం చేసేసినటువంటి ఘనత మన జనక్ ప్రసాద్ గారిది. మరి అలాంటి నాయకత్వ లక్షణాలు మరి మనం ఇలా అందుకుంటున్నాం. మరి మందమారి సింగరేణి పరిస్థితిని మరి మేలుకొల్పనికి ఏదైతే సింగరేణి కార్మిక వర్గాన్ని ఒక దశకు తీసుకురావాలని, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మరి ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకు మరి వెలుగునిస్తున్నటువంటి ఈ సింగరేణిని మరి వాళ్ళ కార్మికుల కుటుంబాల్లో వెలుగును నింపాలనే ఒక సదుద్దేశంతో మరి వాళ్ళ మన నాయకులు జనక్ ప్రసాద్ గారు నిరంతరం ఆలోచిస్తుండ్రు. ఏదైతే నవ యువకులుగా ఉండి ఈ మందమరికి వచ్చి మందమరిలో సాగుతున్నటువంటి భూస్వామ్య పోకరులు కానీ, రౌడీయిజం కానీ, ఏదైతే ఆనాడు జాతీయ సంఘాలను చెప్పుకున్నటువంటి ఏఈ2సి లేకపోతే హెచ్ఎంఎస్ ఇలాంటి కార్మిక సంఘాలు ఆనాడు ఉన్న ఐఎన్2సికి నాయకత్వం వహించే ఒక నాయకుడు మరి ఇక్కడ కార్మికులను చందాల పేరుతోని గుండాలను పెట్టి వసూలు చేసిన సందర్భంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి, సింగరేణిలో కార్మిక వర్గాన్ని చైతన్యం తీసుకురావడానికి ఒక స్వచ్ఛందంగా ఒక సాజక్ అనే సంస్థ నిర్మించి కార్మిక వర్గాలను అసోసియేషన్గా ఏర్పాటు చేసి కార్మికులను సంఘటితం చేసి ఆ సాజక్ ద్వారానే సింగరేణి ప్రభుత్వాన్ని గడగడలంచిన చరిత్ర మన నాయకుడు జనక్ ప్రసాద్ గారిది. ఈనాడు వారు ఆలోచిస్తున్నారు మరి సింగరేణి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతోని సింగరేణిలో గనులు రాకుండా చేయడానికి పెట్టుబడిదారులకు, ఆదానికి, అంబానికి కట్టబెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి కార్మిక శ్రమను ఇవాళ దోచుకొని మరి దాచుకోనికి వాళ్ళ ఒక మతోన్మాద పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని ఏ విధంగా రూపుమార్పి ఈ సింగరేణికి ప్రైవేటీకరణ వర్తించదు. ఈ సింగరేణిలో మరి ప్రభుత్వ భూమి కాదు, కేవలం నిజాం ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా లీజు పోలేదు అని చెప్పేసి 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం ఏదైతే
మరి ఉన్నదో దాన్ని వెలుగు తీసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి మరి వాళ్ళని ఢిల్లీకి పంపించి మరి నరేంద్ర మోడీకి మా సింగరేణికి ఈ ప్రైవేటీకరణ కానీ ప్రత్యేకంగానే 5 లక్షల మంది జీవనోపాధి గడుపుతారు. ఒకప్పుడు 1,16,000 మంది, ఇవాళ 42,000 మంది అయ్యారు. 30,000 మంది కాంట్రాక్టర్. 6 మిలియన్లు వచ్చేటువంటి బొగ్గు 70 మిలియన్లు వస్తుంది. ఇది వాస్తవం. మనం ఎంపీలకు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు తెలిస్తే కాదు, ప్రధానంగా మన ఐఎన్టీసీ కార్యకర్తలు కూడా ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వాడకం వద్దంటారు. ఎవరు? అమెరికా వాళ్ళు కానీ, జర్మనీ వాళ్ళు కానీ, జపాన్ వాళ్ళు కానీ, అభివృద్ధి చెందిన వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు కానీ, వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్న బొగ్గంతా సర్వనాశనం చేసి మొత్తం పొల్యూషన్ తీసుకొచ్చి భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాన్ని బొగ్గు వాడతారు. దాని మీద వాళ్ళందరూ డబ్బులు సప్లై చేసి దేశాల్లో తిరుక్కుంటూ బొగ్గు వాడకాన్ని డిస్కరేజ్ చేస్తారు. మొన్న హైదరాబాద్లో యుఎన్ఓ వాళ్ళు బొగ్గు వాడకుండా ఉండడానికి ఒక సెమినార్ పెట్టారు. ఆ సెమినార్లో ఐఐటి తరఫున నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళు అనుకున్న దానికి వత్తాసు పడుతుందని వాళ్ళు అనుకున్నారు. ఆ మీటింగ్లో నేను చెప్పిన, అయ్యా 150 సంవత్సరాల నుంచి మీరు బొగ్గంతా కాలబెట్టి మొత్తం వాతావరణం జరగొట్టి ఇప్పుడిప్పుడే మా దేశం డెవలప్ అవుతున్నప్పుడు మీరు బొగ్గు వాడొద్దంటే కుదరదు అని చెప్పారు. కనీసం 2070 అంటే 2070 సంవత్సరం దాకా మేము బొగ్గు వాడాల్సిందే. వాళ్ళకి మొత్తాలు మన మన మోడీ పనిచేయాలంట. అంటే ఇంకా 10 ఏళ్ళు, 10 ఏళ్లలో పనిచేస్తే ఈ దేశం ఏం కావాలా? కరెంట్ ఎట్లా రావాలా? పరిశ్రమ ఎట్లా పనిచేయాలా? వ్యవసాయం ఎట్లా రావాలా? మీరు ఆలోచించండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చారు. మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేషన్ యాక్ట్. ఆ యాక్ట్ వల్ల పబ్లిక్ సెక్టర్ నాశనం అయిపోయి బొగ్గు ఉత్పత్తి రేటు విపరీతంగా పెరిగి యూనిట్ 20 రూపాయల కరెంటు కాజేపల్లి తీసుకొచ్చారు. ఈ మాట చెప్పే టీఆర్ఎస్ కానీ, ఈ విప్లవం చేసే కమ్యూనిస్టులు కానీ పార్లమెంట్లో 2015లో ఎందుకు అడ్డుకోలేదు? దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదే కేసీఆర్ 10 సంవత్సరాలు మోడీతోనే అంటగాగింది కదా. ఎంఎంటీఆర్ సపోర్ట్ చేసిండు, జిఎస్టీకి సపోర్ట్ చేసిండు, ప్రైవేటైజేషన్ బిల్లుకు సపోర్ట్ చేసిండు, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు. అంత ద్రోహం చేసి వాళ్ళ నాయకులు సిగ్గు లేకుండా ఇక్కడ మాట్లాడతారు. కవితమ్మ గారు పార్లమెంట్లో లేదా? కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారు లేదా? వీళ్ళందరూ అన్నారు ఎత్తుకోలేకపోయినారు. ఇవాళ వచ్చిందన్నట్రా. 18లో కేసీఆర్ గారు శ్రీరాంపూర్ వచ్చిండ్రు.
17లో యూనియన్ ఎన్నికలు జరిగినాయి. వచ్చి కార్మికుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడి 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తా, 10,000 కోట్రలు కడతా, కొత్త బొక్కులను తెస్తా, పేర్లు మారుస్తా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెస్తా, ఈ వాగ్దానాలు చేసిందని చెప్పండి. బహుశా మీలో కూడా కొందరు అప్పుడు ఆ యూనియన్లో ఉండి ఉంటారు. ఒక్కరైనా పెట్టుకున్నారా? అత్యంత చరిత్రనే మార్చేస్తా, మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుతున్న పెద్ద మనిషి ఏదో అంటారు చూసాము. అదైంది. కొత్త ఎలక్షన్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారంగా మొత్తం ప్రైవేట్ వాళ్ళకే కరెంట్ వస్తుంది. మీ ఎన్టీపీసీలు బంద్ అవుతాయి, మీ జైపూర్ పవర్ ప్లాంట్ బంద్ అయింది, మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు బంద్ అయింది, ప్రైవేట్ వాళ్ళకి. ఇదో దొంగ చట్టం తీసుకొచ్చాడు. ఇది పోయిన తర్వాత ఇప్పుడే మన మిత్రులు చెప్పిన 4 కార్మిక చట్టాలు కోళ్లు తీసుకొచ్చాడు. 44 చట్టాలని బంద్ పెట్టి యూనియన్ పెట్టుకునే అధికారం లేదు, సమ్మె చేసే అధికారం లేదు, మా డిమాండ్ అడిగే అధికారం లేదు, మొత్తం మేనేజ్మెంట్. మన్నాడు బ్రాంచి పోయినప్పటికీ మీరందరూ కష్టపడి ఐఎన్టీసీ జెండా మోస్తూ జగత్ ప్రసాద్ నాయకత్వంలో పనిచేస్తున్నామంటే మనందరం గర్వపడాలి. మన ప్రభుత్వం లేకుండా యూనియన్ గెలవకుండా 10 సంవత్సరాలు 2004 తర్వాత మనందరం కష్టపడి మొక్కబోని ధైర్యంతో ఐఎన్టీసీ జగత్ ప్రసాద్ నాయకత్వంలో పనిచేస్తున్నామంటే, మనందరం సైనికంగా పనిచేసినామంటే వారి నాయకత్వంలో ఎవరికి ఏ ఆటంకాలు వచ్చినా కూడా యజమాన్యంతో కానీ వేరే యూనియన్లతో కానీ కొట్లాడి మన కష్టాల పైన ముందుండి వారు సైనికులుగా పనిచేసిందంటే మనందరం వారికి ఈ మన్నవర పాయింట్ తరఫున మరో వారికి ప్రాధాన్యత చేస్తూ నేను వారిని నాయకత్వాన్ని కూడా బలపరుచుకుంటానంటే మనందరం కష్టపడి ఇంకా కూడా ముందుకు పోయి రేపు రాబోయే తరుణంలో ఇప్పటికే ఎలక్షన్లు 2 సంవత్సరాలు కష్టంగా నాయకత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి కష్టంగా పెట్టిస్తారు. కాబట్టి మనం ఇదే ప్రభుత్వంలో ఐఎన్టీసీ విజయ పథకం ఎగరవేస్తామని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, ఎన్నో సమస్యలు ఉంటాయి. చాలా మందికి మన కుటుంబం అంటే ఇంటికి పెద్దవాళ్ళు కష్టపడతారు. అదేవిధంగా మనము అదనంగా కూడా యూనియన్ భావం మనం మోస్తున్నామంటే ఐఎన్టీసీ ఇలా పనిచేసిన ప్రతి కార్యకర్త ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబము, ఇది నా కార్యకర్త అని ఆయన భావనతో పనిచేస్తే ఇంతకంటే చాలా మీటింగులు పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా యజమాన్యంతో కొట్టాలంటే ఒక్కొక్క పిట్టు స్థాయిలో ఆ పిట్టు స్థాయిలో పిట్టు కమిటీలు చాలా స్ట్రాంగ్ గా పనిచేయాలా. అదేవిధంగా బ్రాంచ్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలా. మనందరం కలిసికట్టుగా ఉంటుంటే సెంట్రల్ కమిటీ కూడా మనందరికీ సహకరించి వారు కూడా పనిచేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటే, చివరిగా ఒక్కొక్క మైండ్ నుండి నేను పిలుస్తాను. తర్వాత సార్ మాట్లాడిన తర్వాత ఎవరు అందరూ వచ్చి ఇక్కడనే గుంపులు ఉండకండి. దయచేసి ఏ మైండ్ ఇస్తానో ఆ మైండ్ వాళ్ళు వచ్చి